నైనా ఇంత పెద్ద పాఠము 2 పత్రికల్లోకి రావాలి అని అంటే 2 పత్రికలకు రావడానికి అంతమంది శ్రద్ధ తీసుకున్నారంటే అంతమంది యాక్షన్లో ఉన్నారు అని అర్థం. కొరింథీ సంఘం నాకు చాలా ఇష్టం. కొరింథీ సంఘం ఎందుకయ్యానంటే సమస్యలంతా బోధకునికి చెప్పి ఏం చేసుకున్నారు, తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. మీరే రాసుకురండి, తప్పు కూడా ఉండండి. మిమ్మల్ని కొట్టబోతానా, మిమ్మల్ని సరిదిద్ది పంపడం కదా. ఆ తప్పు ఏదో మనం ఇక్కడ చేసుకుందాం ఇంట్లో. ఇది ఎత్తుకోపోయి పలానా చోట జర చెప్పేసి వచ్చినారనుకో, అది మనం పోయిన చోటలో లైవ్లో పెట్టేస్తున్నారు పిల్లలు. ఇప్పుడు అక్కడ మీరు ఏదైనా తప్పు చెప్తే ఎవర్రా మీకు నేర్పించిందని మన వెనకున్న దేవుని ఉమ్ముతారు. నాయన నన్ను కాదు, నన్ను ఉమ్మినా పర్వాలేదు, కానీ మన దేవుడికి చెడ్డ పేరు రాకూడదు. పర్ఫెక్ట్గా నేర్చుకుందాం 4 సార్లు నేర్చుకో. ఇది ఏమన్నా నేర్చుకుంటే రానిదంటికి ఏదైనా ఉంటే మిమ్మల్ని అసలు రానివద్దంటాను, నేను చెప్పొద్దండి. ఇది వచ్చేసేది నువ్వు చదివితే వస్తుంది, నేర్చుకుంటే వస్తుంది. ఎంత నేర్చుకుంటావు అంత వచ్చేది ఇది. అందుకని తప్పు లేకుండా నేర్చుకోవడానికి ట్రై చేయి. ఈసారి పోనీ ఇంకొకసారి చేయి, ఇంకొకసారి పోనీ ఇంకొకసారి చేయి. ఎన్నిసార్లు సరిదిద్దుకోగలిగినటువంటి జీవితాన్ని సరి చేసుకోగలిగినటువంటి భాగ్యం ఏదైనా ఉందంటే ఒక బైబిల్లోనే. చచ్చేంత వరకు మార్చుకుంటూ పోతూనే ఉండొచ్చు, ఎక్కిపోతూనే ఉండొచ్చు. అందుకని కొన్నైనా మీ దృష్టికి తీసుకొచ్చింది. ఆ 5-6 రాసుకొచ్చిన్నారట. ఇప్పుడైనా వాటిని చూద్దాం ఏదో ఒకటి ఏదైనా. ఎందుకంటే వచ్చే వారం నుంచి మనం టాపిక్గా చెప్పుకోవాలి కాబట్టి ఆ టాపిక్ లేదు, రాసుకొచ్చిన్నారు, వారిని చూద్దాము. వారు చెప్పండి ఏదైనా ఉంటే నేను చెప్తాను ముందుకి. నెంబర్ 1 రెఫరెన్స్తో సహా చెప్పాలి, ఓకేనైనా. ఒత్తితే నోట్లో చెప్పుకుంటే వెళ్ళిపోకూడదు. అది రెఫరెన్స్ ఏంటంటే నెంబర్ 1 ఏందనైనా 1వ అధ్యాయము 10వ వచనము. వెరీ గుడ్. ఏమని ఉంది అక్కడ 10 వచనంలో? ఏనైనా ఏముందట నేను అక్కడ? సహోదరులారా మీరందరూ ఏకభావముతోను మాట్లాడవలననియు మీలో కక్షలు లేక ఏక తాత్పర్యముతోను మీరు సన్నుద్ధులై ఉండవలనని దీనికి ఏమని పేరు పెడతారో? అక్కడ ఏమి ఏర్పడింది అంటున్నాడు? కక్షలకు మరో పేరు ఏం చెప్తారు? ఏమంటారే? విభేదాలు. అందుకని టైటిల్ విభేదములు. నెంబర్ 1 ఏంటి విభేదాలు? విభేదాలు అన్న టైటిల్ మీద వాక్యం చెప్పుకోపోదాము. వాళ్ళ సంఘంలో విభేదాలు ఉందట, మీ సంఘంలో ఏముందో అది చూసుకోవడానికి దాన్ని చూస్తూ ఉండేదే. క్లోయే వాళ్ళని తిట్టపోతారు ఇప్పుడు. ఎవరు సార్ మీకు చెప్పిందే? క్లోయే వాడు రాని చర్చికి సార్. అనకూడదయ్యా, అది తప్పు. ఎవరు సార్ నీకు చెప్పిందే? ఎవరు నువ్వు చెప్పలేదు, సిగ్గుపడు. నువ్వు చెప్పలేదు, దాన్ని తెలిసి కూడా నువ్వు చెప్పలేదు, జాగ్రత్త, అది నీది నేరం. ఏనైనా ఒక వ్యక్తి తెలిసిన వాడు మౌనంగా కూర్చొని ఉంటే ఆ గ్రామానికే అది చెడ్డ, సంఘానికి చెడు. నువ్వు తెలిసి కూడా గమ్మునున్నట్టు అది నీకు బాధ్యత లేదా? ఎట్టయినా సావని అనుకుంటున్నావా? ఆ విషయాన్ని చెప్తే కదా లెటర్ వచ్చింది. ఎవరు నీకు చెప్పింది? నా మీద సాడి చెప్పారే. నువ్వు ఎందుకు ఫీల్ అవుతావు సాడి అని? అది దేవుని పని, అది కన్న తండ్రి పని. అయినా నువ్వు అలా చేయకూడదు, దీన్ని ఇలా చేశాడు, నువ్వు అలా చేయమాకు అన్న విషయాన్ని చెప్పడము సాడీగా నువ్వు భావించుకో. దాని పాఠం పోయి చూద్దరు కానీ. సో నెంబర్ 1 టైటిల్ అక్కడ సంఘంలో ఏముంది అయినా? విభేదాలు ఉన్నాయి. ఓకేమ్మా? విభేదాలకు సంబంధించిన జవాబు ఏమన్నా రాశాడు ఆయన అన్నది పాఠం. సో మొదటి పత్రికలో మొదటినైనా ప్రశ్నకు సమాధానం విభేదాలకు సంబంధించిన విషయాన్ని రాయడము. రెండోది ఏందైనా విభేదాలు, అందులో కూడా సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. అందులో మొదటి నెంబర్ 1 ఇది విభేదాలు. ఇది ఇప్పుడు చెప్పు విభేదాలు. నెంబర్ 1 కక్షలు. నెంబర్ 2 ఏదటైనా లోక జ్ఞానం. అక్కడ అసలు పెద్ద ప్రాబ్లం ఏంటంటే జ్ఞానం. ఎన్ని జ్ఞానాలు ఉన్నాయని చెప్పాడు అక్కడ. చదివితే మీకు అర్థమవుతుంది. 2 జ్ఞానాలు ఉన్నాయని బాబు, ఉప్పొంగిపోతున్నారు వాళ్ళు. ఒకటేమో కక్షలు, రెండోది జ్ఞాన విషయం సంబంధమైనటువంటి ప్రాబ్లము. ఇక భేదములో ఏదైనా 3వది ఏదటయ్యా ఏర్పడింది? ఏదైనా అక్కడ మొదటి 13
అది విభజన చేసేస్తున్నారు. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అంటే వర్గ భేదములు వచ్చేసి ఉన్నాయి. అర్థమైందా? గ్రూపు ఎవరు వద్దట? పౌలు గ్రూపు, అపోల్లో గ్రూపు, పేతురు గ్రూపు, క్రీస్తు గ్రూపులు వచ్చేసినాయి. అలాగే గ్రూపులు పెట్టుకునేసి మనం సంఘాలు నడిపించుకోవచ్చా? దాని మీద టాపిక్, దాన్ని దిద్దాడు, దాని మీద ఉత్తరాలు రాసి పంపించాడు. అసలు దాని మీద పెద్ద టాపిక్కే ఉంది. ఆ తర్వాత ఇంకేం ప్రాబ్లం ఉంది అక్కడనంటే మచ్చరము, కలహము. చూసారైనా ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి కూడా ఆయన సొల్యూషన్స్ రాశాడు. ఇది క్లోయే ఇంటి వారి వలన తెలిసిన విషయములో ఏదైనా భేదములు అంటే ఇన్నున్నాయి. భేదములో ఉన్నటువంటి పాఠమే నెంబర్ 1. ఏదైనా కక్షలు, జ్ఞాన సంబంధమైన సంబంధాలు, అదైనా విభేదాలు అంటే మత్సరము, కలహములు, వీటన్నిటిని కలిపి అందులో భేదములు అన్నటువంటి, విభేదాలు అన్నటువంటి టైటిల్ పెట్టి సమాధానాన్ని పంపించాడు. రైట్, వెరీ గుడ్. అలా రాసి ఉంటే రైట్. రెండవది ఏదైనా, రెండవది ఏమా 1 కొరింథీ 5వ అధ్యాయము 5వ అధ్యాయం 1వ వచనం. ఏదైనా ఓకే, జరగదు. అప్పుడు ఆ అధ్యాయంలో ఏం జరిగింది? ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మీరు చదివితే అక్కడ వ్యభిచారమునకు సంబంధించినటువంటి అంశం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని కూడా కూలంకుషంగా పౌలు గారికి తెలియజేస్తున్నారు. వారు వచ్చి అమ్మను పెట్టుకొని ఉన్నాడు, ఒకడు తన తండ్రి భార్యనే ఉంచుకొని ఉన్నాడు. ఈ వార్త వినంగానే ఒళ్ళు రగిలిపోయింది. ఎవరికి? పౌలు గారికి. వెంటనే ఏం రాయాల్సి వచ్చింది? ఉత్తరం రాశాడు. నెక్స్ట్ 7:1 ఏం కనిపించలేదు తల్లి? అంత పెద్ద హెడ్డింగ్ ఉందిరా. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏం రాశారట? రాసిన వాటి విషయం ఏది బ్రదర్? అదంతా వద్దు, నాకు ఒక ముక్కలు చెప్పు. పైన వ్యభిచార జాగ్రత్తని చెప్పేస్తారు కదా 5వ అధ్యాయంలో. 5వ అధ్యాయంలో చెప్పేస్తేవి దాన్ని అంతా కలిపి జారత్వం, వ్యభిచారం సంబంధించినటువంటి సబ్జెక్ట్ అది. 7వ అధ్యాయం సబ్జెక్ట్ ఏంది? దాని పెండ్లిని ఏమంటాం? ఇంకో పేరు చెప్పామా అని చెప్పు. వివాహ సంబంధమైన మ్యాటర్, వివాహం అన్ని విషయంలో. కానీ మీరు ఏం చేస్తున్నారు? దాన్ని దుమ్ము లేపేస్తున్నారు. అదేందో రాసేసినాడు. అది ఏంటంటే స్త్రీని ముట్టుకొని ఉంటా ఇక ప్రారంభించాడు పాఠం. అంటే వివాహానికి సంబంధించిన అంశము 7వ అధ్యాయంలో ప్రారంభమైంది. ఓకే, తర్వాత ఆయన అయ్యా 8వ అధ్యాయానికి వచ్చేలోపు ఏమొచ్చేసింది టాపిక్? విగ్రహాలు కల్పించిన దాన్ని తినవచ్చునా? పెద్ద మేధావులు ఈ మధ్య అట్నే చించుకున్నారు కదా. నేను సమయం కొరకు వెయిట్ చేస్తుంటాం. ఇప్పుడు మన పాఠం వచ్చింది, మనం చించుతాం. ఇప్పుడు అది ఎవడో వాడి కొరకు మాట్లాడినాం. మనము సంఘములో ఉన్నటువంటి వ్యక్తిత్వ నిర్మాణం కొరకు మాట్లాడతాం. పాఠం బిడ్డలు నేర్చుకోవాలి, సంఘము నేర్చుకోవాలని దాని కొరకు ఒక క్రమముగా నేర్పిస్తాం. సంఘం అంటే తెలియకున్న వాడంతా మాట్లాడినాడు ఆ రోజు. దాన్ని ఎత్తెత్తు దుమ్మెత్తి పోసుకున్నారు. ఏంది ఇప్పుడు చూద్దాం కూలంకుషంగా. వాడు చూడండి కూడా చూస్తారు మీరు ఇప్పుడు పాఠంలో. ఓకేనా? అందుకు పౌలు గారు ఏ సమాధానం ఇచ్చారో, విగ్రహంలో కల్పించిన దాన్ని తినవచ్చన్నా తినకూడదా? ఒక్కొక్క రెఫరెన్స్ ఎత్తుకునేది, ఒకటేమో తినవచ్చు అనేది, ఒకటేమో తినకూడదు అనేది. ఈ గుద్దులాటి ఏంటో వాటిని అన్నిటిని కూలంకుషంగా పౌలు గారు తేల్చి చూపించారు సంఘాలకు. సంఘం ఉపయోగపడాలా. ఇప్పుడు చూడండి, వాళ్ళు బోధించుకోవడం వల్ల 2 వర్గాలు ఏర్పడినాయి. ఇది పలానా వాడి వర్గమో, అక్కడ తినవద్దు. ఈడు పలానా వర్గమో, ఇది తినవచ్చు. అప్పుడు దేవుని వర్గం ఎవర్రా? మేము దేవుని వర్గం వర్రా. దేవుని వర్గంలో ఏం చెప్పింది మేము బోధిస్తాం. వినం. ఓకే, విగ్రహంలో కల్పించిన వాటిని తినవచ్చా తినకూడదా మేము వెంటనే చెప్తాము. తర్వాత టాపిక్ నాకు ఆ హెడ్లైన్ చెప్పేసి, అంటే నువ్వు చెప్పాలంటే నువ్వు చదివి ఉంటేనే చెప్పగలవు, దాన్ని చెప్పలేవు లేకపోతే. అక్కడ టాపిక్ దేని గురించి మాట్లాడుతుంది అధ్యాయం అంతా అంటే దీన్ని బట్టి చూస్తే అపోస్తులుడు ఎవరు?
సేవకుడు, బోధకుల కొరకు టైటిల్ ఒకటి ఉంది. సేవకులకు సంబంధించిన టైటిల్ ఏది అంటే 9వ అధ్యాయము. సేవకుడు అంటే ఎట్లా ఉండాలి, వాడు ఎలా ఉండాలి, వాడిని ఎవరు కాపాడాలి, వాడిని ఎవరిని పోషించాలి, వాడు ఎలా చెప్పాలి, ఏ విషయం అంతా బోధకులకు సంబంధించిన విషయాలంతా, అంటే సేవకునికి సంబంధించిన విషయాలండి 9వ అధ్యాయం చదివితే నీకు స్పష్టంగా అర్థమవుతాయి. అంటే బోధకుల సమస్య కూడా అక్కడ ఉంది. అర్థమైతేనా? కొరింథీ సంఘంలో ఏ ప్రాబ్లం ఉంది? బోధకుల సమస్యలో ఏం సమస్య ఉందో మీరు పోయి వెనక్కి చూద్దరు, దాన్ని కూలంకుషంగా పాఠం వచ్చినప్పుడు చూద్దరు. ఆ తర్వాతనైనా 10వ అధ్యాయం ఏముంది? ఏది అటు సంఘానికి తెలియని విషయం ఏముంది అక్కడ 10వ అధ్యాయంలో? నేనేనా 10వ అధ్యాయంలో ఏందయ్యా ఉంది? ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి సందర్భాలలో బల్లకు సంబంధించిన సంబంధ విషయమన్నీ అందులో కూలంకుషంగా ఉన్నాయి. నువ్వు కరెక్ట్గా వివరిస్తే ప్రభు బల్ల అవుతుంది, లేకపోతే దెయ్య బల్ల మారిపోతాయి. విషయాలన్నిటిని కూలంకుషంగా దేనిలో చెప్పగలిగినాడు? అధ్యాయం అంతా పాఠాలయ్యా. అధ్యాయం అంటే టైటిల్. అధ్యాయము వాళ్ళకి సమస్యలను ఆయన దృష్టిలో రాశాడు. దాన్ని నువ్వు ఆ దృష్టిలో చదవలేకపోతున్నావు కాబట్టి అది అర్థం కాలేదు. ఇంకా 11వ అధ్యాయము దానికి ముందు శ్రీ ఏంది? స్త్రీ ఏంది? ఇప్పుడు శ్రీ ఏంటి చదువుకుంటున్నారు. అసలు ప్రాబ్లం ఏది? ఇప్పుడు ఒక స్టైల్ వచ్చింది కొన్ని సంఘాలు, ఇట్లా జారిపోతుందని దానికి సపరేట్గా ఒక కర్చీప్ అమ్ముతున్నారు. దాన్ని వేసి కట్టేస్తారు, జారుకొని ఉంటుంది. మన వాళ్ళది జారిపోయిందని కూడా చూసుకోరు. నేను అప్పుడప్పుడు ఇట్లా అంటాను, అది కూడా తెలియలే. ముట్టాళ్ళు సైగానే చేస్తాను. సరే చదువుకోమా, చూడండి చదువుకుంటే దిగుని చూస్తారేమో మీరు. దీనికి సంబంధించిన పాఠం ఏమైనా ఉందా? అవి మూసుకేసుకోండి వచ్చింది సార్. ఈరోజు సంఘాన్ని నుంచి రాసేసారు పౌల్ గారికి, ముసుగు లేకుండా వస్తుంది అక్క. ఎవడో చెప్పిందా అని అనకు, నువ్వు ముసుగేసుకురా. ఎందుకు ముసుగులు ఏముంది? ముసుగులోనే పెద్ద పాఠం ఉంది. అక్కోళ్ళు వింటున్నారు ఆ పాఠాన్ని. స్త్రీలు రాని వారు మీ కర్మ నిజం. ఈ ముసుగుకు సంబంధించి అపూర్వమైన పాఠాలని చెప్పినాం. స్త్రీల కూడికలో రండి, విసరా విభజించి మీరు సమయం ఇవ్వాలి. కానీ ఎన్ని పాఠాలు ఉన్నాయో చూడైనా మీరు ఎత్తుకోవడానికి రోజు వచ్చిన కూడా పాఠం ఉందమ్మా మీకు. అందుకు ఆలోచన చేయండి. రైట్. ముసుగుకు సంబంధించిన విషయాలన్నింటినీ 2వ వచనం నుంచి 16వ వచనం వరకు ఉంది. ఇక ఆ తర్వాత ఉన్న విషయమే 17 నుంచి 34వ వచనం వరకు నువ్వు చెప్తున్న ప్రభు బల్లకు సంబంధించి. ప్రభు బల్లకు సంబంధించిన టైటిల్ కూడా ఉందంటే ప్రభు బల్లను కూడా వీళ్ళు తప్పు చేస్తున్నారు. వాళ్ళే కాదు, ఈరోజు అన్ని సంఘాలు తప్పులు చేస్తున్నాయి దీన్ని. అది ఏంటో పాఠంలో మీరు విందురు. నెక్స్ట్ అయినా 12వ అధ్యాయం ఏందివా? కృపావరాలు ఉన్నాయట. కృపావరాలు దీన్నే పట్టుకొని ఒక సంఘం ఏలాడుతుంది. కొంతమందికి నాకు తెలిసి ఈ పాఠం కృపావరములకు సంబంధించిన పాఠం కొన్ని సంఘాలకు కూడా తెలియదు. సరే ఏంటి కృపావరాలు? ఏవేవి కృపావరములు అన్నవి? ఆ కృపావరాలకు పాఠాలు ఎప్పుడు చెప్పింది నేను ఇవన్నీ. సరే, మీరు ఉంటారో లేదో తెలియదు, నేను ఉంటానో లేదో తెలియదు. కానీ దేవా కొరింథీన చూసే అవకాశం ఆయుష్కాలం మాకు అని ప్రార్థన చేయండి. ఓకేనా? ఇది మనకు అవసరం. కనీసం తెలుసుకుని మారిపోదాం. రోమపత్రిక కొంతమంది మారిపోయి ఉండొచ్చు, వెరీ గుడ్. లేదు, కొరింథీ పత్రిక మారుతారా? మారండి. నీకు ఆయుష్ని పెంచడం అందుకేనో. రైట్. నేను ప్రభు బల్లకు సంబంధించిన విషయాలు ఏదో చూద్దరు. కానీ తర్వాత అయ్యా 13వ అధ్యాయంలో ఏముంది నైనా? అయ్యా ప్రేమ అంటే ఏంటి? అసలు నిజమైన ప్రేమ అంటే ఏంటి? ప్రేమ ఎన్ని రకాలు ఉన్నాయి? అవి ఏవేవో ఆ సబ్జెక్ట్లో పోయింది. 13వ అధ్యాయము అపూర్వమైనటువంటి అధ్యాయము.
ఓకేనా? అందులో చూసేద్దరు ప్రేమకు సంబంధించిన లక్షణాలన్నింటినీ, నిజమైన లక్షణాలు ఇదో చూడండి. తర్వాత 14వ అధ్యాయంలో ఏముంది నైనా? మొదటి 40 వచనాల్లో ఒకే ముక్కలు చెప్పాలి మీరు. 2 ఉన్నాయి అక్కడ. అది 13వ అధ్యాయం 14లో 14వ అధ్యాయంలో ఏమి అక్కడ సమస్య ఏంటి అని అంటే, భాషలో ఏంటన్నా అన్య భాషలు అంటున్నారు, ఎగురుతున్నారే. ఈ అన్య భాషల యొక్క తాత్పర్యం ఏంటో కూడా అది ఒక సమస్యగా రాశారు. దానికి జవాబు రాసి పంపించున్నాడు పౌలు గారు రాసిన జవాబు ఏదో ఆ దృష్టిలోనే పోయి వెళ్ళి చూద్దాము. ఒక భాగము. రెండవ భాగం ఏదంటే ఆరాధన క్రమము కూడా అక్కడ ఉండే వాళ్ళకి తెలియదు. ఆరాధన క్రమమును నేర్పింది 14వ అధ్యాయము. సో ఈ 2 అంశములు అందులో 40 వచనాల్లో కూలంకుషంగా దాచబడింది 14వ అధ్యాయము. రైట్. నెక్స్ట్ 15వ అధ్యాయం అంతా ఏంది బ్రదర్? 15వ అధ్యాయంలో పునరుద్ధానమునకు సంబంధించిన విషయాలు. యేసు 2వ రాకడలో వస్తే నువ్వేమవుతావు, చచ్చిన వాళ్ళు ఏమవుతారు, బతికున్న వాళ్ళు ఏమవుతారు, పాతాళ లోకంలో ఉన్నవారు ఏమవుతారు, అయ్యా ఏడాడు ఉన్న వాళ్ళు ఏమేమైపోతారో నాకు తెలియాలా. అందుకని పునరుద్ధానానికి ఈ విషయాలు తెలియకుండా ఎవరైనా పునరుద్ధానానికి సంబంధించిన విషయాలు తెలియని వాళ్ళని యేసుక్రీస్తు ఏమని పెట్టాడు వాళ్ళకి పేరు? సద్దూకయ్యులు, పరిసయ్యులు సద్దూకయ్యులు కూడా ఇక్కడ వచ్చేస్తారు. వాటి పూర్తి విషయాలన్నింటినీ 15వ అధ్యాయానికి వచ్చేస్తే పూర్తిగా తెలిసిపోద్ది. నెక్స్ట్ 16వ అధ్యాయంలో ఏం తెలుస్తా నేను? కానుగా అసలు చందా తెలియకుండా చందా వేస్తున్నారు. అసలు చందా ఎన్ని భాగాలు, ఆ చందాలు ఏమేమి చేయాలి చూసారా? ఇది మీరు విని ఉన్నారు, అయినా మీరు విందురు కానీ. ఓకేనా? దానికి సంబంధమైనటువంటి కూలంకుషమైనటువంటి పాటలను మీరు విందురు. లైట్. తర్వాత 16వ అధ్యాయంలో ఒక భాగం చందా, ఇంకొక భాగం ఉదాహరణలా, వందనాలా, విరాళమా, అదేనైనా అది కానుకలు. వందన సమర్పణలు. ప్రతి పత్రికలోనూ ముగింపు ఏందైనా వందన సమర్పము. ఇదేనైనా ఎలాగూ మీరు టాపిక్లన్నీ రాసుకొని వచ్చారా చూసారా? అది ఇక్కడ ఆయన చెప్పినట్టు నువ్వు చెప్పే నేను రాసుకున్నారు మీరందరూ. అటు కాకుండా మీరు చదివి ఉంటే బాగున్నాయన. అందుకని చదవండి. ఒకవేళ వదిలేస్తున్నామేమో ఈసారి ఈ వారం కూడా మీకు సమయం ఇస్తాము. ఎందుకంటే ఈ వారంలో అంతా కూడా మీకు సమయం ఉంది. వచ్చే వారం నుంచి పాఠాల ప్రారంభము కాబట్టి వీటన్నిటి మీద ఒక పట్టు కలగాలంటే కొరింథీ సంఘం పత్రికను, కొరింథీ మొదటి పత్రికను కనీసం ఒక 10-15 సార్లు మీరు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 16 సార్లు చదివేద్దాం. 16 ఒక అధ్యాయమును 2 సార్లు చదివినాం అంతే. ఓకేమ్మా? 16 సార్లు మీరు చదివేస్తే 2 సార్లు చదివినట్టు అవుతుంది పత్రికల్ని. చదువుకొని మీరు సిద్ధపడి వచ్చినట్టయితే దీన్నే టైటిల్గా ఇక మీదట చెప్తాం. ఏదైనా ప్రతి పాఠము, ప్రతి ఆదివారం అయ్యే పాఠాన్ని 3 ముక్కలుగా 4 ముక్కలుగా చేసి మీకు అర్థమయ్యేటట్టు మరలా పెడుతున్నాం వెనక యూట్యూబ్లో. దాన్ని కొంతమంది చూస్తున్నారు, కొంతమంది చూడలేదు. అది కనీసం బాగుందనే దాన్ని ఒక లైక్ ఉన్నట్టు. కానీ ఒకడు చికెను మటన్ వండిన దానికి 30,000 లైక్లు. కొరింథీ పత్రిక ఇంత వివరంగా కష్టపడి చెప్తే ఒక్క లైక్ ఇచ్చేదానికి కూడా పనికిరాను నేను. నిజం చెప్పండి అమ్మా, ఒక్క లైక్ కూడా పనికిరాను నేను. లేదా అట్లా నాటకాలు చేసి వెళ్ళిపోయే వారిని వేస్తున్నారు లైక్లు. అసలు మా సైట్ చూడట్లేదు నువ్వు, నీ బిడ్డని నువ్వు చూడట్లేదు నువ్వు. ఇంతమందికి సెల్లుంటే అని లైక్ ఇయ్యద్ది, కనీసం సబ్స్క్రైబ్ చేసుకున్నారా నీ పాఠాన్ని నువ్వు? ఇంకొకరిని కూర్చి నువ్వు మాట్లాడేది చాలా నేరం చేస్తున్నారు. మీకు దూరపు కొండ కనబడుతుంది కానీ దగ్గరపు కొండ కనిపించలేదు మీకు. కాబట్టి నిధి దేవుడు ఓ గొప్ప భాగ్యాన్ని ఇచ్చున్నాడు మనకి.
వీటన్నిటినీ ఎక్కడెక్కడో ఎత్తి సబ్జెక్ట్ చెప్పేసే వాళ్ళు నమ్ముతున్నారు. ఒక బాండింగ్గా, ఒక క్రమముగా, దశల వారీగా పాఠాలు మీరు నేర్చుకుంటున్నారన్నది నేను చస్తే అర్థమవుద్దేమో మీకు. ఇట్లాంటి బోధకుడు నీకు దొరకడేమో అని గుర్తుపెట్టుకో. నీకు అంత క్రమంగా చెప్పాల్సిన కర్మ వాడికి ఎవడికి లేదు. ఏది బాగుంది, ఏది జనం మెచ్చుకుంటున్నా దాన్ని చెప్పేసుకొని పోతున్నాడు. ఆశీర్వాదం అనే మాట ఉంటే ఎక్కువ చూస్తున్నారు, అందుకే పెట్టరు టైటిల్ ఆశీర్వాదమే పెట్టాం. ఖండించే పాఠం చెప్తే ఒకడు కూడా చూడట్లేదు. కానీ మన పాఠం ఎట్టుందంటే ఖండించుకునము, తప్పు దిద్దుకునము, ఏదైనా నీతి ఎందు ఏం కూడా చేసుకో, శిక్ష కూడా విధించు, బోధించు. అపోస్తుల బోధలో ఉన్నటువంటి 4 భాగాలు నికరంగా ప్రసంగాలు కనబడుతున్న భాగాలు మన దాన్నే చూడరు మీరంటే ఇంకేం చూస్తాను ఆయన. అందుకని ఈ టైటిల్స్ అంతా చూడండి. ఒకవేళ మిస్ అయ్యాము అని అంటే నేను చెప్పకూడదు, కానీ వెనక్కి పోయి యూట్యూబ్లోనే ఎత్తి పెట్టుకొని చూడండి. మన పాటలు ఒకసారి చూసుకొని తెలియని వాళ్ళకి షేర్ చేయండి. ఇంకా తెలియని వారికి వెళ్ళి చెప్పండి. ఇలా విభజించుకొని ఆ పత్రిక రాయాల్సినటువంటి ఆ రోజు బాధ, ఆ రోజు ఇంత బాధ్యతాయుతంగా కొరింథీ సంఘస్థులు అందరూ పాల్గొన్నారు. అయినా ఇంత పెద్ద పాఠము 2 పత్రికల్లోకి రావాలి అని అంటే, 2 పత్రికలకు రావడానికి అంతమంది శ్రద్ధ తీసుకున్నారంటే అంతమంది యాక్షన్లో ఉన్నారు అని అర్థం. కొరింథీ సంఘం నాకు చాలా ఇష్టం. కొరింథీ సంఘం ఎందుకయ్యానంటే సమస్యలంతా బోధకునికి చెప్పి ఏం చేసుకున్నారు, తెలుసుకున్నారు, నేర్చుకున్నారు. ఇతరా ఎంత ఈగో లేదు వాళ్ళ దగ్గర. వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా రాసి పంపించి తను తిరిగి తెలుసుకొని అందులో స్థిరపడి మారిన వాళ్ళు, పెంపొందించుకున్న వాళ్ళే కనబడతారు. సో ఆ సమస్యలన్నింటినీ మన సంఘంలో లేదంటే ఆ రోజు దగ్గర నేరుగా ఉండి స్థాపించినప్పుడు ఇంత ప్రాబ్లాలు ఉందంటే ఇప్పుడు ఆయన కనుమరుగే, వాళ్ళు ఎవరు కనిపించారు. ఇప్పుడు ఎన్ని ప్రాబ్లాలు ఉన్నాయో. అప్పుడు మనం పాఠం చూస్తున్నప్పుడు నేను కనబడకూడదు మీ కంటికి, పౌలు గారే కనబడాలి. పౌలు గారు కూడా కనబడకూడదు, సాక్షాత్తు పౌలుకు ఇచ్చినటువంటి క్రీస్తే కనబడాలి. క్రీస్తు కూడా కనబడకూడదు, క్రీస్తుకి ఇచ్చినటువంటి తండ్రే కనబడాలి. పాఠములు వాళ్ళనందరూ చూపించాలి ఇప్పుడు. అందుకని ఒక్కొక్క పాఠంగా ఈ టైటిల్ రూపంలో వచ్చే వారం నుంచి మంచి వారము సహవాసంతోనే ప్రారంభమవుతుంది కదా. కాబట్టి చక్కగా కొరింథీ సంఘంలో ఏమి ఎరుకుతున్నాయో వాటన్నిటినీ కూలంకుషంగా ఆలోచించుకుంటూ ముందు వెళ్దాం. దేవుని చిత్తమైతే, ప్రభు రాకడ ఆలస్యమైతే లేదా మరణం తక్కువైతే కొరింథీ పత్రికను త్వరితగతంగా నేర్పించు తండ్రి అని తండ్రికి ప్రార్థన చేసి వినవిద్దాం. ప్రార్థన చేద్దాం. తల్లో వచ్చినట్లయితే. కన్న తండ్రి, ఆరాధనలో ఇంతటి ఆలోచనలు మాకు ఇచ్చి మా జీవితాన్ని మార్చి నీ ఎదుటి నిలబెట్టుకోవాలని ఎంత ఆశపడుతున్నావో ఈ పత్రికను చదివితే మాకు అర్థమవుతుంది నాయన. అవును తండ్రి, నేను నీ ఎదుట నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను ఉండాలని కోరుకుంటున్నావు. కానీ మేమేమో కల్మిషమైపోయి ఉన్నాము. స్థానిక సంఘం అంటే కూడా ఈరోజు తెలియలేనటువంటి ఒక దుర్మార్గపు స్థితిగతికి మా దినాలు వచ్చేస్తున్నాయి. అసలు ప్రాబ్లం ఉందా సంఘంలో అనే విషయం కూడా తెలియకుండా ఈరోజు సంఘాల్లో బతికిస్తున్నారు నాయన. మేము అలాంటి వారంగా ఉండకుండా ఉండడానికి చక్కటి ఆలోచన స్థానిక సంఘంలో మీరు మాకు బోధించిన అపూర్వమైన సంఘటనల కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో సంఘం ఏర్పడిన తర్వాత అందులో ఏర్పడుతున్న సమస్యలను సరిదిద్దుకోవడానికి ఆనాడు రోమా పత్రిక దగ్గర నుండి ప్రకటన గర వరకు మీరు రాసినటువంటి అపూర్వమైనటువంటి ఆలోచనలను నేడు మా సంఘంలో అర్థంలా పెట్టి చూసుకోవడానికి, మార్పు చెందడానికి మరి అవకాశం ఇవ్వమని కోరుతున్నాం. చిత్తమైతే మాకు ఆయుష్నివ్వండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. చక్కగా వాటిని తెలుసుకొని మారడానికి ఒక సదవకాశమును ఇమ్మని వేడుతూ ఉన్నాం తండ్రి. ఎంతోమంది ఇప్పటికే ఈ పాఠం కూడా తెలియకుండా చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ చావుకి ఏ లాభం లేదు. దుష్టులుగా మరణించడం నీకు సంతోషమే లేదన్నావు. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు సంభవించినని పాఠం విన్న తర్వాత సిద్ధపడినటువంటి విశ్వాసులు అనేక మంది పెద్దలు ఈ అవకాశాన్ని జారి విడుచుకున్నామని బాధపడి చచ్చిపోయారు. ఇదిగో మేము అలాంటి వారం కాకుండా ముత్యాలపాలెంలో నీ బిడ్డలు ఎంతమంది అయితే ఉన్నారో నా తండ్రి మీరు ఎంపిక చేసుకొని ఏరుకొని సంఘంలో తీసుకొచ్చి నిలబెట్టుకున్నారు. ఏమాత్రం ఈ పాఠాలను విననీయకుండా నా తండ్రి అపవాది క్రియలకు నీ బిడ్డలు లొంగిపోకుండా వాటిని ఎదిరించి ఈ పాఠాలన్నీ నేర్చుకొని వారు మార్పు పొందే భాగ్యాన్ని ఇవ్వండి.
ఒక వారం వచ్చి ఒక వారం రాకుండా పోవడం, ఒకసారి విని ఇంకొకసారి వినకుండా పోవడం, అలా కాకుండా నా తండ్రి ఏ కొరత లేకుండా ఈ కొరింథీ సంఘానికి రాసినటువంటి పత్రికలో ఉన్న జీవన విధానాన్ని నీ బిడ్డలందరూ తెలుసుకోవడానికి దయ ఉంచి బిడ్డల పట్ల ప్రతిమలాడుతున్న ప్రతి ఒక్కరికి అవకాశం ఇవ్వండి తండ్రి. ఈరోజు జార విడుచుకున్న వారు కూడా వచ్చే వారం జార విడుచుకోకుండా ఇది నేర్చుకుని ముందుకు సాగే భాగ్యాన్ని ఇప్పించగలవని ఆశిస్తూ స్థానిక సంఘాన్ని చేతికి అప్పగిచ్చేస్తూ మనవిని మా ప్రభు మా రక్షకుడు క్రీస్తు పుణ్యమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్.